అనమాట. ఎలా ఉందన్న సినిమా? బాగుందయ్యా, మంచి మెసేజ్ ఇచ్చారు. ఎలా ఉండాలి, ఇంటర్మీడియట్ వాళ్ళకి పోక్సో చట్టం గురించి కొంత మెసేజ్ ఇచ్చారు. బాగుంది. ఇలాంటి సినిమాలు హిందీలో వేరే భాషలో కూడా చాలా వచ్చాయి. తెలుగులో ఎంత బాగా అంటే యాక్టర్స్ ఎంత బాగా చేశారు మన వాళ్ళు? తెలుగులో అసలు వాళ్ళు లేదు, మన సినిమాలో ఉన్నట్టు ఫీలింగ్ లేదు మాకు. యాక్టర్ మధ్య కూర్చొని చూసినట్లు ఉంది మాకు. లోకంలో వెళ్ళినట్టే ఉంది. అవును. అండ్ నాని ప్రొడ్యూస్ చేశాడు, హీరో నాని. సినిమాని బాగుంది. అతను గట్టి నమ్మకంతో ఉన్నాడు, పెద్ద హిట్ కొడతామని. సో అందరికి నచ్చుతుందండి. 100 ఫ్యామిలీ ఎక్స్పెక్ట్. ఒక ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు చూడొచ్చు, చక్కగా చూడొచ్చు. అవును. యాక్టర్స్ అండి శివాజీ గారు కానీ ప్రియదర్శి వాళ్ళు ఇంకా చెప్పే కదా, వాళ్ళ మధ్య కూర్చొని చూస్తున్నట్టు ఉంది. అది రియాలిటీ బాగుంది. మ్యూజిక్ కానీ అవన్నీ నేను ఇంకా కాదు, యాక్టింగ్, వాళ్ళ యాక్టింగ్ ఇన్వాల్వ్మెంట్ మొత్తం మన వాళ్ళు మన వాళ్ళ మధ్యలో ఉన్నామని ఫీల్. బాగుంది. చాలా కాన్ఫిడెంట్ గా సెంటిమెంటల్ బాగుంది. ఇప్పుడు ప్రెసెంట్ యూత్ కనెక్ట్ అవుతుంది బ్రో. ఫోక్స్ యాక్ట్ గురించి తెలిసి ఉంటుంది చాలా మందికి. తెలిసింటది, తెలియకుండా అంటే ఇంతకు ముందు ఎవరికి తెలియదు కదా, ఇప్పుడు ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. డీటెయిల్డ్ గా చెప్పాడా? డీటెయిల్ గా అంటే నేర్పించండి అని చెప్పారు. బాగుంది. తల్లిదండ్రులు కూడా చూడాలి ఖచ్చితంగా. చూడాలి, అందరూ చూడాలి. మెయిన్ థింగ్ యాక్టింగ్ ఎవరు తీసినారు? యాక్టింగ్ శివాజీ బాగుంది, యాక్టింగ్ బాగుంది. ఇంకా నెక్స్ట్ సాయి కుమార్ బాగా చేశాడు, కేసు ఇవ్వాలనేసి బాగుంది. ఓవరాల్ అందరూ బాగా చేశారు. బీజిఎం బాగుంది. మెయిన్ థింగ్ పాట బాగుంది, హైలైట్ గా ఉంది. పెళ్లి చేసుకునేది బాగుంది. ఇంకా సీన్ థ్యాంక్స్. చాలా బాగుంది. ఏం నచ్చిందన్న? మెయిన్ కథ ఎలా ఉంది? ఏం నచ్చిందంటే కథ బాగుంది, డైరెక్టర్ చూపించిన తీరు బాగుంది, చాలా బాగుంది. యాక్టింగ్ అంతా బాగుంది. మనం ప్రాపర్గా ఎలా చేయాలి అన్న దాని గురించి కాన్సెప్ట్ చెప్పారు. చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ గుడ్. అందరూ బాగున్నారు, చాలా బాగున్నారు, అందరూ బాగున్నారు. బాగుంది. హైలైట్గా మంచి మంచి సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు చదువుకునే విద్యార్థులకైతే కొంచెము బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంటర్ విద్యార్థులు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇంటర్ విద్యార్థులు చూడాలి. అంటే మన చట్టము, రాజ్యాంగము అందులో ఏమేమి ఉన్నాయి వాళ్ళకు ఉపయోగపడతాయి. టీనేజ్ పిల్లలు. యాక్టింగ్ అందరూ బాగా చేశారు, ఒకరికని చెప్పలేము, అందరికీ సమానంగా ఇచ్చారు. మంచి అవార్డ్స్ కూడా వస్తాయి. వస్తాయండి, వస్తుంది గ్యారెంటీ. చాలా బాగుందండి, సూపర్, మంచి మెసేజ్. మామూలు కోర్టు సీన్ నచ్చింది, చాలా హైలైట్ గా. చాలా బాగా చెప్పాడు. చదువుకున్న వాళ్ళకి, అవునవునవును, చదువుకున్న వాళ్ళు కూడా చూడాలి, మంచిది. చదువుకున్న వాళ్ళు కూడా అర్థం అవుతుంది కంపల్సరీ. స్టూడెంట్స్ మెయిన్ స్టూడెంట్స్ సూపర్, చాలా సూపర్ గా. నిర్మాత సినిమాకి చాలా 100% సక్సెస్ అయింది సినిమా. 100%. థ్యాంక్ యూ బ్రదర్. చాలా బాగుంది. హైలైట్ ఏంటి సినిమాకి? హైలైట్ శివాజీ హైలైట్. ఇంకొక లాయర్ క్యారెక్టర్ చాలా బాగుంది. వాళ్ళ లవ్ స్టోరీ కూడా అవును, హర్షవర్ధన్ బాగుంది. ఇంకొకటి అతను ఏం పేరు, సాయి కుమార్, మంచిగా చేశారు. అండ్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా మంచిగా ఉంది, చాలా బాగుంది. చాలా బాగా చేశారు. ఆ అబ్బాయి చాలా బాగా చేశాడు. అమ్మాయి శివాజీని ఎప్పుడు చూడలేదంటే ఇట్లా. అవును, ఇంత వైల్డ్ గా అసలు ఎప్పుడు చూడలేదు. రాయన మర్చిపోతాం ఇది చూసిన తర్వాత, మామూలుగా కాదు. శివాజీ కాదు, అస్సలు కాదండి, అస్సలు కానే కాదన్నమాట. వెరీ వైల్డ్ గా ఉన్నాడు అసలు, చాలా బాగుంది. అసలు బిగ్ బాస్ తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ పడ్డాం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచి ఫీచర్ ఉంది. శివాజీ కూడా ఇంకా చాలా బాగా ఫీచర్లు, మంచి క్యారెక్టర్ అసలు చాలా చాలా బాగా చేశాడు, మంచి చేశాడు. ప్రియదర్శి కూడా ప్లస్ అవుతుంది చాలా కెరీర్ కి. ప్రియదర్శి చాలా బాగా చేశాడండి. ప్రియదర్శి హైలైట్ అనమాట సినిమాకి. అవును, చెప్పుకోదగ్గ సినిమాలు అయితే చాలా ఉన్నాయి ప్రియదర్శికి. ఇప్పుడు ఉన్న క్యారెక్టర్ కూడా మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారండి, ఖచ్చితంగా అందరూ చూడొచ్చు, చూడాల్సిన సినిమా. అందరూ కనెక్ట్ అవుతారు. 5. నాని కూడా గట్టిగా చెప్పారు ఖచ్చితంగా. అవును, నేను అనుకున్నా కానీ అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటే అనుకుంటాం కానీ చూసిన తర్వాత అర్థమైంది. అంటే నెక్స్ట్ సినిమా చూడొద్దని, నాది ఇది నచ్చకపోతే చెప్పారు కానీ చాలా బాగుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు అర్థం అవుతుంది చూసిన తర్వాత. చాలా బాగా చేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అస్సలు కాదు, పాజిటివ్. ఖచ్చితంగా మనం చూసిన తర్వాత అర్థం అవుతుంది అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్పగలిగాడు. ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు హిట్ 3 ఖచ్చితంగా బుక్ చేసుకుంటే చాలా బాగుంది, చాలా బాగుంది. సార్ ఇది అకార్డింగ్ పోస్కో కేసు గురించి పెట్టినారు, పోక్సో యాక్ట్ దీని గురించి. బట్ బాగా డిఫరెంట్గా ఎత్తుకున్నారు. మిస్యూజు
ప్లస్ మైనస్ ఉంటాయి కదా ఏ కానూన్కైనా సెక్షన్స్లో. అప్పుడు హార్ష్గా నడిచిందే కాబట్టి హార్ష్గా పెట్టినారు. ఇప్పుడు దాన్ని ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది దీంట్లో పెట్టినారు. బట్ అదే 17 years 11 months 20 days అయినా 10 daysకి డిఫరెన్స్ వచ్చేస్తుంది అని చెప్పేది అది నా మైండ్లో కూడా తిరుగుతూ ఉండే. పూర్వకాలంలో చెప్తారు కదా, పూర్వకాలంలో 14 yearsకే పెళ్లి చేస్తూ ఉంటారు, 17 yearsకే బిడ్డలు కూడా ఇద్దరైపోతూ ఉంటారు. వాళ్ళ బాడీ కండిషన్ పైన వాళ్ళు పిల్లలు కనుకంటూ ఉంటారు. బట్ ఇది పోక్సో కేసు గురించే పెట్టినారు, బాగా పెట్టినారు. సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎత్తిపోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు మొన్న హైదరాబాద్ ఒక కేసు ఇది వచ్చింది, షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్సెస్ ఒక ఇండస్ట్రియలిస్ట్ కూతురు, ఆమె ఇండస్ట్రియలిస్ట్ క్యాస్ట్ మీద కాదు ఆ మాదిరి అది వాడు ఎంత ఘోరానికి దిగుతాడు అతను, ఆయన్ని చంపేసేదానికి. అట్లా దీంట్లోన ఆయన బాగా చేసినాడు, ఆయన శివాజీ బాగా చేసినాడు. బట్ ప్రజెంట్ డేస్ ప్రెస్టీజ్ కోసము చాలామంది దే ఇగ్నోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది పిల్లల ఫీలింగ్స్ మర్చిపోతారు, ఆ స్టేజ్కి పోలేపరు. బట్ దే థింక్ ఆఫ్ దేర్ లెవెల్స్. ఈ లెవెల్ ఎప్పుడు అది పనిచేసేయాలి. బట్ ఏమేమో నడుస్తూ ఉంటాయి ప్రపంచంలో, కొత్త ఏమేమో వస్తూ ఉంటాయి. ఆ మాదిరి పోలేక అడ్జస్ట్ చేసుకొని, బట్ అన్నీ మంచివి నడిచేయాలి అన్నీ ఇది. బట్ కానూన్ మాత్రం చాలా బాగా పెట్టినారు. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అప్పుడు తూరి జై భీమ్ అని వచ్చిండే, అంత రేంజ్ లేకుండా కూడా బట్ ఆ రేంజ్లో పోతుంది. మంచి సినిమా పోతుంది. అందరూ బాగానే చేసినారు సార్. మదరు బాగా చేసింది, శివాజీ కూడా ఎక్సలెంట్గా చేసినాడు. ఆ క్యారెక్టర్ ఎట్లాది అది, అంత క్యారెక్టర్ ఆ స్ట్రాంగ్ లేకుండా పోతే వీళ్ళు భయపడేకలే. ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో ఎవరైనా భర్త వస్తే అదిరిపోతారు, ఎక్కువగా మాట్లాడరు, కొంచెం భయపడుకొని ఇది చేస్తూ ఉంటారు. బట్ ఆ భయమే వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది. భయం ఏమైపోతుందంటే లిబర్టీ తీసుకుంటే బీగా ఈ పనులు అయిపోతాయి, సరదా లేకుండా పోతే ఈ పనులు అయిపోతాయి. అది కూడా నడుస్తుంది. అది ఎన్నో ఎక్సలెంట్గా ఉంది. అవును సార్, బాగా చేసిన, బాగుంది. ఆయన పోర్షన్ బాగుంది. ఆయన ఒక తూరి ఆయనకి చెప్తాడు డ్రాబ్యాక్ ఏమంటే లాకి ఎప్పుడు అంతే పేషెన్స్ ఉండాలనే దీంట్లో చూపిస్తాడు. నీకు అందుకనే పేషెన్స్ లేదు, నేను నీకు కేసు ఇలాదని. ఆయన సాయి కుమార్ చెప్తాడు నీకు పేషెన్స్ లేదు, అందుకనే నేను అన్ని టెస్టులు పెడితే వంతా అని, అందుకనే నీకు ఇవ్వలేదు గురువు గారు. బట్ నీకు దగ్గర టాలెంట్ బాగుంది, ఆయన నీకు పేషెన్స్ లేదు. పేషెన్స్ టాలెంట్ కలిపితేనే ఒక లాయరు ఒక ఇది కావాలంటే అని. బట్ ఆ లాయర్లకు అమ్ముడికి పోయేది ఇప్పుడు కొన్ని మనం చూస్తూ ఉంటామండి. అవి కూడా చూపించినాడు. బట్ లాయర్లకు కొందరికి బేజారవుతుంది, కొందరు ఉంటారు సార్ అలాంటి వాళ్ళు. బట్ వెరీ రేర్, అందరూ అలాగే ఉండరు. బట్ వెరీ రేర్గా కూడా ఇట్స్ ఎన్ ఎక్సెప్షనల్ కేసెస్ నడుస్తాయి. అన్నీ వాస్తవాంశాలు బాగుండాయి దీంట్లో, ఏది తప్పులు పట్టేకలే. ఆ మదరు ఎంత స్ట్రగుల్ అయ్యి మళ్ళీ లాస్ట్లో బర్స్ట్ అవుతుంది చూడండి, దట్స్ ది కరెక్ట్ ఆన్సర్. ఆయనకి ఏటు కొట్టడం బర్స్ట్ అయింది, ఆయమ్మ కోపం అంతా చేయిలో చూపించింది. డైరెక్టర్ మంచి చాలా ఉంది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది సార్. ఎక్కడ బోర్ అనిపించలే, ఇంట్రెస్టింగ్గా ఉండే. ఇంకా ఇంకేమవుతుంది అనేది ఉత్కంఠంగా ఉండే క్యూరియాసిటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. నైస్ టు ఆల్. మంచి కూడా. బట్ ఇది బాగుందా? సూపర్ గా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదన్నా? ఇలాంటి కాన్సెప్ట్ అలాగని ఇప్పుడు అంటే మైనర్ మేజర్ కి మధ్య జరిగిన లవ్ స్టోరీ అంటే టీనేజ్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా అయితే. యాక్టింగ్ ఇద్దరు బాగుంటారు. లాయర్ అదరగొట్ట అయినాడు, ప్రియదర్శి భారీ ఉన్నాడు, శివాజీ యాక్టింగ్ భారీ, ఇంకా విలన్ క్యారెక్టర్ గా బాగా సెట్ అయినాడు. బాగుంది, నిజంగానే బాగుంది. మూవీ చాలా బాగుంది బ్రో. బాగా అసలు ఎక్కడ బోర్ కాకుండా రియల్ గా పోక్సో యాక్ట్ మీద చాలా బాగా చెప్పారు. అసలు పిల్లలకి ముఖ్యంగా టీనేజర్స్ కి తెలుసుకోవాల్సిన పాయింట్ చెప్పారు. ఎందుకంటే చాలా మంది తెలియక
కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు పిల్లలు కానీ యూత్ కానీ. సో వాళ్ళు బెటర్గా ఈ సినిమా చూస్తే అసలు ఏ ప్రాబ్లం లేకుండా మేబీ వాళ్ళకి మెచ్యూరిటీ అనేది తెలుస్తుంది. సో ఇది చాలా బాగా సినిమా ప్లేస్ చేస్తారు, ఎక్కడ కానీ ల్యాక్ కాకుండా అసలు లా పాయింట్స్ కూడా క్లియర్ కట్గా సినిమాటిక్ వేగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగుంది సినిమా. చాలా సెన్సిటివ్ మ్యాటర్ యాక్చువల్లీ డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశారండి. చాలా బాగా చేస్తారు, ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ని కూడా ఎట్లా చట్టం ఎలా ఉంటుంది, ఒక అబ్బాయి తప్పు చేసి ఒక మైనర్ అమ్మాయితో ఎలా బిహేవ్ చేయడం కూడా ఎంత తప్పు అనేది, ఆ లిమిట్స్ ఎంత ఉంటాయి, ఆ పాయింట్స్ ప్రతిదీ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే మెయిన్ పిల్లలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది యూత్ చూస్తున్నాము, వాళ్ళకి తెలియక వాళ్ళకి అన్మెచ్యూరిటీతో చాలా విషయాలు చేస్తున్నారు. మనకి అన్ని టీనేజర్స్, ముఖ్యంగా టీనేజర్స్ మైనారిటీ అమ్మాయిలతో చేయడం, మనకి రేప్స్ కానీ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ రావడానికి కారణం మెయిన్ అవే. సో మెయిన్ ఏంటంటే ఆ మెంటల్లీ మిస్బ్యాలెన్స్ వల్ల అలా చేస్తున్నారు పిల్లలు. సో ఇలాంటి సినిమాలు చాలా మంది ఎంకరేజ్ చేస్తే బేసిక్గా చాలా బాగుంది సినిమా, బాగా తీశారు. నా సజెషన్ అంటే ప్రతి ఒక్కరు ముఖ్యంగా టీనేజర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూడాల్సిన సినిమా అని నేను చెప్పగలను. యాక్టర్స్ అండి ఎవరు బాగా అనిపించారు మీకు? మనకి యాక్టర్స్లో యాక్చువల్గా మెయిన్ చూస్తే అందరికన్నా నాకు సాయి కుమార్ గారి క్యారెక్టర్ బాగుంది. ఆయన సీనియర్ లాయర్, కానీ అతను వాళ్ళ జూనియర్ లాయర్ తప్పు చేసి తనకు తెలియకుండా ఒక కేసు హ్యాండిల్ చేస్తున్నా. మామూలుగా అంటే అది ఎక్స్పోజ్ చేసి అరుస్తారు, కానీ అతను ఎంత మెచ్యూర్గా చెప్తాడు, నీకు ఎందుకు ఆ కేసు ఇవ్వలేదు. సో ఆ పాయింట్ని చాలా బాగా చెప్పాడు. అంటే ఒక పెద్ద మన హై పొజిషన్ పోయేటప్పుడు మన సబార్డినేట్స్తో ఎలా బిహేవ్ చేయాలి అనే పాయింట్ని బాగా చెప్పాడు. అదే ఒకటి. ప్రియదర్శన్ శివాజీ గారు, శివాజీ గారు సూపర్ శివాజీ గారు క్రిమినల్ లైక్ యాంటాగనిస్ట్గా చాలా బాగా చేశాడు, అసలు చాలా బాగా చేశాడు. సో ఎక్సలెంట్గా చేశాడు. శివాజీ గారి క్యారెక్టర్ కానీ సూపర్గా చేశాడు. అసలు ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా న్యాయం చేశారు. ప్రియదర్శన్ ఫస్ట్ హాఫ్లో తక్కువ స్టోరీ, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంటే బేసిక్గా మనకి ప్లాట్ తెలుస్తుంది, అంటే ఏంటి స్టోరీ, ఎందుకు కేసు వస్తుందని తెలుస్తుంది. సో సెకండ్ హాఫ్ నుంచి ప్రియదర్శన్ గారి క్యారెక్టర్ తెలుస్తుంది. ప్రియదర్శన్ స్టార్టింగ్లో కొంచెం స్టబోర్న్ అయినా లైక్ కొంచెం తడబడిన కేసుని హ్యాండిల్ చేయడం కానీ, అంటే ఫస్ట్ కేసు అతనికి ఈ సినిమాలో. సో కాబట్టి బాగా చేస్తారు.